అధ్యక్ష అనాలన్న ఆశ, అందులోనూ అధికార పార్టీ, గెలుపు అవకాశాలున్న పార్టీ, సీటు దక్కితే చాలు ఎమ్మెల్యే కావచ్చు. టీఆర్ఎస్ లో టికెట్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు ఆశావహులు. అభ్యర్థుల్ని మార్చే ప్రసక్తి లేదని అధినేత ప్రకటించినా అడగందే అమ్మాయినా పెట్టదు అన్నట్లుగా ట్రై చేస్తున్నారు. తమకు సీటు ఇవ్వకపోతే పార్టీని ఓడిస్తామని శబదాలు కూడా చేస్తున్నారు. అసంతృప్త నేతలతో అధికార పార్టీకి నష్టం జరగనుందా? అభ్యర్థుల్ని ప్రకటించిన 105 స్థానాల్లో కొన్ని నియోజకవర్గాలతో పాటు అభ్యర్థుల్ని ప్రకటించని 14 స్థానాల్లోనూ విపరీతమైన పోటీ నడుస్తోంది. 14 మంది అభ్యర్థుల విషయంలో జిల్లా నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. దీంతో ఆశావహులంతా తమకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో 6-7 కూడా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. మేడ్చల్ సీటు కోసం ఎంపీ మల్లారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పోటీ పడుతున్నారు. మల్లారెడ్డి ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించేశారు. కేబినెట్లో ఓ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు కూడా అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చినట్లు మాట్లాడుతున్నారు. 6 ముషీరాబాద్ వదులుకోనని అంటున్నారు. ముషీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇవ్వని పక్షంలో తానే టీఆర్ఎస్ తరపున పోటీలోనికి దిగుతానని నాయని నరసింహారెడ్డి ప్రకటించారు. గతంలో తాను ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించానని గుర్తు చేస్తున్నారాయన. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు 4 పోటీ పడుతున్నారు. ఇటీవల పార్టీలో చేరిన దానం నాగేందర్, ఎప్పటినుంచో పార్టీలో ఉన్న విజయారెడ్డి, విజయలక్ష్మి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి విజయరామారావు తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన సురేష్ రెడ్డి ఇక్కడి నుంచే పోటీ చేస్తానని హైకమాండ్కు చూచాయిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్తో పాటు ఇప్పటివరకు ప్రకటించని మిగతా స్థానాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కేసీఆర్కు కత్తిమీద సాములా మారింది. టీఆర్ఎస్ అభ్యర్థుల్లో కనీసం సగం మంది తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తిలో ఎమ్మెల్యే గాదరి కిషోర్కు మందుల సామేల్ మద్దతు ఇవ్వడం లేదు. హుజూర్ నగర్లో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ స్థానాన్ని తనకు ఇవ్వాలని లేదా అప్పిరెడ్డికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు శంకరమ్మ. హుజూర్ నగర్ కోసం ఎన్ఆర్ఐలు శానంపూడి సైదిరెడ్డి, అప్పిరెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉంది. నాగార్జున సాగర్లో నోముల నరసింహయ్య, కోటిరెడ్డి వర్గాల మధ్య సయోధ్య కుదిరినట్లే చెబుతున్నా కోటిరెడ్డి వర్గం సహకరిస్తుందా అనే సందేహాలున్నాయి. నల్గొండలో కంచెర్ల భూపాల్రెడ్డి అభ్యర్థిత్వాన్ని దుబ్బాక నరసింహారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడంతో దుబ్బాకను కేటీఆర్ సముదాయించారు. వైరా నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి మదన్లాల్ను మార్చాలని పార్టీ అసంతృప్త నేతలు డిమాండ్ చేస్తున్నారు. మదన్లాల్కు వ్యతిరేకంగా వైరాలో వేల మంది కార్యకర్తలతో భారీ బలప్రదర్శన నిర్వహించారు పార్టీ అసంతృప్త నేత బొర్రా రాజశేఖర్. కోదాడ సీటు కోసం వినేపల్లి చంద్రరావు, శశిధర్ రెడ్డి పోటీ పడుతున్నారు. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సత్తుపల్లి సీటు పిడమర్తి రవికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మట్టా దయానంద్ వర్గం ఆందోళనలు చేస్తోంది. స్టేషన్ ఘన్పూర్లో రాజయ్య అభ్యర్థిత్వంపై వ్యతిరేక సెగలు ప్రగతి భవన్ను తాకాయి. స్టేషన్ ఘన్పూర్ టికెట్ తన కుమార్తెకు ఇప్పించాలని కడియం చేసిన ప్రయత్నాలు వర్కౌట్ కాకపోవడంతో ఆయన అసహనంతో ఉన్నారు. జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని మార్చాలని పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. మానుకోటలో శంకర్ నాయక్కు మాజీ ఎమ్మెల్యే కవితకు పొసగడం లేదు. పాలకుర్తిలో ఎర్రబిల్లిపై తక్కలపల్లి రవీందర్రావు ఆగ్రహంతో ఉన్నారు. భూపాలపల్లిలో మాజీ స్పీకర్ మధుసూదనాచారికి గండ్ర సత్యనారాయణరావు నుంచి ముప్పు పొంచి ఉందని టాక్. ములుగులో మంత్రి చందూలాల్కు బీఫామ్ ఇస్తే ఓడిస్తామని తెలంగాణ ఉద్యమకారులు చెబుతున్నారు. డోర్నకల్లో రెడ్డి నాయక్కు సత్యవతి రాథోడ్కు మధ్య పొసగటం లేదు. చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ అభ్యర్థిత్వంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆమెకు టికెట్ ఇవ్వవద్దని పార్టీ కార్యకర్తలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అసమ్మతి నేతల్ని బుజ్జగించేందుకు మంత్రి కేటీఆర్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ గెలిస్తే ఎమ్మెల్సీతో పాటు ఇతర పదవులు ఇస్తామని చెబుతున్నారు. కేటీఆర్తో చర్చల్లో సానుకూలంగా స్పందించిన నేతలు నియోజకవర్గానికి వెళ్లిన తరువాత అభ్యర్థులకు సహకరిస్తున్న పరిస్థితులు కనిపించడం లేదు. సిట్టింగులకే సీట్లివ్వడం, అందులో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఉండడంతో చాలా కాలంగా పార్టీ జెండా మోస్తున్న వారికి అవకాశం దక్కలేదనే అసంతృప్తి, ఆగ్రహం కనిపిస్తోంది. ఇది త్వరగా చల్లారుతుందా లేక మరింత విజృంభిస్తుందా అనే దానిపై టీఆర్ఎస్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.